కొన్ని రోజుల క్రితం డూమ్స్డే ఫిష్ అని పిలువబడే ఒక లోతైన సముద్రపు చేప తీరానికి వచ్చిందని వార్తల్లో చూసే ఉంటారు. ఈ డూమ్స్డే ఫిష్ లాగే ఇంకా చాలా లోతైన సముద్రపు చేపలు ఈ లోతైన సముద్రపు ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాయి. ఈ వీడియోలో అలాంటి కొన్ని చేపల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. యాంగ్లర్ ఫిష్. లోతైన సముద్రపు జీవుల గురించి మాట్లాడినప్పుడు యాంగ్లర్ ఫిష్ గురించి చెప్పకుండా ఉండలేము. ఈ చేప గురించి మనలో చాలా మంది తప్పకుండా వినే ఉంటారు. ఇటీవల లోతైన సముద్రంలో ఉండాల్సిన ఈ చేప పైకి వచ్చిందని, దానివల్ల ప్రపంచం అంతం కాబోతుందని చాలా మంది పుకార్లు సృష్టించారు. ఈ చేపలు తమ తలపైన ఉన్న కాంతివంతమైన దీపం లాంటి నిర్మాణాన్ని ఉపయోగించి చిన్న చిన్న చేపలను తమ వైపు ఆకర్షించి వేటాడి తింటాయి. ఈ జాతిలో మగ చేపలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక మగచేప ఒక ఆడచేపను కనుగొంటే అది దాని శరీరాన్ని కొరికి, అంటే ఆ ఆడచేప శరీరాన్ని కొరికి దానికి అంటుకుని ఒక పరాన్న జీవిలా జీవించడం ప్రారంభిస్తుంది. కొన్నాళ్లకు ఈ మగచేప ఆ ఆడచేపలో పూర్తిగా కలిసిపోతుంది. ఇక ఇది ఆడచేప శరీరం నుంచి తనకు అవసరమైన పోషకాలను తీసుకుని ఆడచేప సంతానోత్పత్తి చేసే సమయంలో అవసరమైన శుక్రకణాలను అందిస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఈ విషయం మీకు ముందే తెలిసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి, ఎంతమందికి తెలుసో చూద్దాం. వైఫర్ ఫిష్. యాంగ్లర్ ఫిష్ కు చాలా దగ్గరగా ఉండే మరొక చేప వైఫర్ ఫిష్. 60 సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగే ఈ చేప యాంగ్లర్ ఫిష్ కు లాగానే నోటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కానీ దానికంటే చాలా పొడవుగా మరియు వింతగా ఉంటుంది. పదునైన పళ్ళు కలిగిన దీని నోటి భాగం 90 డిగ్రీల వరకు తెరవగలదు. యాంగ్లర్ ఫిష్ లాగే ఇది కూడా కాంతిని ఉపయోగించి వేటాడుతుంది. స్పైడర్ క్రాబ్స్. లోతుకు వెళ్లే కొద్దీ చేపలు మాత్రమే కాదు, లోతైన సముద్రంలో నివసించే పీతలు కూడా చాలా వింతగా ఉంటాయి. ప్రత్యేకించి జపనీస్ స్పైడర్ క్రాబ్ అని పిలువబడే ఒక లోతైన సముద్రపు పీత పొడవైన కాళ్ళు కలిగిన పీతగా రికార్డ్ సృష్టించింది ఇది. ఈ పీత కాళ్ళు 5 మీటర్ల పొడవు వరకు పెరగగలవు. కాళ్లతో పోలిస్తే దీని శరీరం చాలా చిన్నది, అయినా ఒక మనిషి తల కంటే ఇది పెద్దదిగా ఉంటుంది. హాప్ క్రాబ్. లోతైన సముద్రపు పీతల్లో మరొక రకం హాప్ క్రాబ్. లోతైన సముద్రంలో నివసించడం వల్ల దీనికి ఎటువంటి రంగులు లేకుండా ఉంటుంది. దీని శరీరం మొత్తం దట్టమైన ఈకల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడి నీటి ప్రవాహాలు, హైడ్రోథర్మల్ వెంట్స్ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తుంది. ఆ ప్రాంతాల్లో సల్ఫర్ ద్వారా ఆక్సీకరణం చెందే బ్యాక్టీరియాను అది తన ఈకల ద్వారా ఫిల్టర్ చేసి తింటుంది. కొలోసల్ స్క్విడ్. ఈ స్క్విడ్ ఒక సాధారణ మనిషి కంటే 2 రెట్లు పెద్ద ఆకారంలో ఉంటుంది. ఇవి ఎక్కువగా దక్షిణ ధ్రువ సముద్రాల్లో అంటార్క్టికాకు చాలా దగ్గరగా ఉంటాయి. వీటి నివసించే ప్రదేశాలకు వెళ్లి వీటి గురించి ఎవరూ పెద్దగా అధ్యయనం చేయలేదు. అప్పుడప్పుడు చేపల వలల్లో చిక్కుకోవడం ద్వారా మాత్రమే మనుషులకు వీటి గురించి కొంత తెలుస్తోంది. ఇది ప్రపంచంలో వెన్నెముక లేని జీవుల్లో అతి పెద్ద జీవి. వ్యాంపైర్ స్క్విడ్. లోతైన సముద్రపు స్క్విడ్స్ లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటే వ్యాంపైర్ స్క్విడ్. ఇది చూడడానికి చాలా వింతగా ఒక స్క్విడ్ ని మరియు ఆక్టోపస్ ని కలిపినట్లు ఉంటుంది. ఇది రూపంలో చాలా చిన్నది, అయినప్పటికీ చూడడానికి చాలా వింతగా మరియు భయంకరంగా ఉంటుంది. సీ టాడ్స్. కప్ప మరియు చేప కలిసి ఉన్నట్లు ఉండే ఒక లోతైన సముద్రపు వింత జీవి ఈ సీ టాడ్స్. ఇది ఒక వేటాడే చేప. చాలా ఓపికగా వేచి ఉండి బలహీనమైన చిన్న చేపలను దాడి చేసి తింటుంది. సిఫనోఫోర్స్. లోతైన సముద్రంలో నివసించే సిఫనోఫోర్స్ అనేది పొడవైన జెల్లీ ఫిష్ లాంటి జీవి. దీన్ని ఒక జీవి అనడం కంటే అనేక జీవులు కలిసిన సముదాయం, కాలనీ ఆర్గానిజం అని చెప్పవచ్చు. దీని ముందు మరియు వెనుక భాగంలో ఉన్న జీవులే మొత్తం గొలుసును నియంత్రిస్తాయి. ఈ జీవులు ఒకదానికొకటి కనెక్టెడ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు నీలి తిమింగలాల కంటే కూడా పొడవుగా పెరుగుతాయి. జెల్లీ ఫిష్ల వలనే వీటి శరీరంలో ఉండే టెంటికల్స్ ద్వారా చిన్న చిన్న చేపలను చంపి తింటాయి. ఇందులోనూ అనేక రకాలు ఉన్నాయి. గల్ఫర్ ఈల్. లోతైన సముద్రంలో నివసించే ఒక రకమైన ఈల్ ఇది. సముద్ర ఉపరితలంపై నివసించే ఈల్ చేపల వలె కాకుండా లోతైన సముద్ర ప్రభావం వల్ల ఇది వింత రూపాన్ని కలిగి ఉంటుంది. దీని నోరు చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే ఒక పాము నోరు వలె దీనికి బాగా తిరవగల ముయ్యగల సామర్థ్యం ఉంటుంది. దీని కారణంగా ఒక పాము వలె పెద్ద పరిమాణంలో ఉన్న ఆహారాన్ని కూడా ఇది మింగగలదు. నోటితో పోలిస్తే దీని శరీరం చాలా చిన్నదిగా మరియు పొడవుగా ఉంటుంది. దీని తోక కొరడా వలె చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా ముదురు రంగులో ఉండడం వల్ల లోతైన సముద్రపు చీకట్లో ఇది బాగా దాగి ఉండగలదు. కస్క్ ఈల్. లోతైన సముద్రంలో ఉన్న మరొక రకం కస్క్ ఈల్. ఇది గల్ఫర్ ఈల్ జాతికి చెందినది. అయినప్పటికీ చూడ్డానికి చాలా భిన్నంగా ఉండటమే కాకుండా అనేక రూపాల్లో ఉంటుంది. దీని రూపం ఒక సాధారణ చేప వలె ఉన్నప్పటికీ కాంతిని ప్రసరింపజేసే శరీరంతో చూడ్డానికి ఏదో గ్రహాంతర జీవి వలె భయంకరంగా ఉంటుంది.
బిగ్ రెడ్ జెల్లీ లోతైన సముద్రంలో నివసించే పెద్ద ఆకారం గల జెల్లీ ఫిష్ బిగ్ రెడ్ జెల్లీ ఫిష్. దీన్ని 1993లో పరిశోధకులు మొదటిసారిగా కనుగొన్నారు. ఇది సముద్ర మట్టం నుంచి 600 నుంచి 2100 మీటర్ల లోతులో నివసించగలదు. దీని తలభాగం 1 మీటర్ వరకు వ్యాసం కలిగి ఉంటుంది. ఇలాంటి జెల్లీ ఫిష్ ఉందని మనకు తెలిసినప్పటికీ ఇది ఎలా జీవిస్తుంది, ఏం తింటుంది, ఎలా సంతానోత్పత్తి చేస్తుంది అని ఎటువంటి వివరాలు మనకు తెలియదు. దీనిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటిల్ సీ స్టార్ సముద్ర ఉపరితలంపై నివసించే సీ స్టార్స్ వలె కాకుండా లోతైన సముద్రంలో నివసించే ఈ బ్రిటిల్ సీ స్టార్ చాలా సన్నగా మెలికలు తిరిగిన శరీర నిర్మాణంతో ఉంటుంది. 500 నుంచి 5000 మీటర్ల లోతులో నివసించే ఇవి సాధారణ సముద్ర సీ స్టార్స్ వలె కాకుండా చాలా వేగంగా ఈదగలవు. వీటి లైఫ్ స్పాన్ 5 సంవత్సరాలు. వీటిని సముద్రపు చెత్తను తినేవి అని కూడా అంటారు. సముద్రంలో దొరికే ప్రతి దాన్ని తీసుకుని తినడం వల్లనే వీటిని అలా పిలుస్తారు. జైంట్ ఐసోపాడ్స్ లోతైన సముద్రంలో చేపలే కాకుండా ఆర్థ్రోపాడ్ జాతికి చెందిన కొన్ని జీవులు కూడా ఉన్నాయి. అయితే భూమిపై నివసించే ఆర్థ్రోపాడ్ వలె కాకుండా ఇది రూపంలో చాలా పెద్దవిగా ఉంటుంది. చూడ్డానికి పెద్దగా మరియు భయంకరంగా కనిపించినప్పటికీ ఇది వేటాడే జీవి కాదు. చనిపోయిన ఇతర చేపల శరీరాలను తిని జీవించే సముద్రాన్ని క్లీన్ చేసే జీవి ఇది. ఈ జీవులు చాలా చల్లటి సముద్ర ప్రాంతాల్లోనే నివసిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవండి సముద్ర గర్భంలో దాగిన కొన్ని మిస్టరీ జీవులు. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.